ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. హరి ఓం. గురుగారి పాదపద్మాలకు నా నమస్కారం. కార్తీక మాసంలో గురువు గారు చేసేటువంటిది అన్న సంతర్పణ కార్యక్రమం ఈసారి వేముల వాళ్ళు చేయటం జరిగింది. నాకు కూడా గురువు గారు అవకాశం కల్పించారు. అందుకని నేను కూడా ఇక్కడ విజయవాడ నుంచి బయలుదేరటం జరిగింది. అలాగే ఇక్కడ విజయవాడ నుంచి మధ్యాహ్నం బయలుదేరాను. 10 అయింది. అందరూ కూడా తోటి సాధకులు అందరూ అలాగే గురువు గారు కూడా అక్కడ వచ్చి ఉన్నారు. అయితే అక్కడ ఉన్న వారందరికి కూడా గురువు గారు అక్కడ టిఫిన్లు భోజనాలు కూడా ఏవి దొరకవు ఆ టైంలో అని గురువు గారు భోజనం కూడా ఏర్పాటు చేయటం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. ఆ టయానికి అందరూ కూడా ఆకలితో వస్తారు. ఎక్కడ కూడా బయట ఎక్కడ కూడా షాపులు అయితే ఎక్కడ కనపడలేదు నాకు కూడా. అక్కడ గురువు గారు భోజనాలు అన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. మేము అక్కడ దిగగానే ఇంకా ఎక్కడైతే అన్న సంతర్పణ కార్యక్రమం చేస్తామో అక్కడ చేరుకున్నాము. మేము కూడా అక్కడ గురువు గారు మిగతా తోటి సాధకులందరూ కూడా అక్కడ ఉన్నారు. అందరూ కూడా పలకరించడం జరిగింది. అలాగే అక్కడ భోజనాలు కూడా అన్ని ఏర్పాటైనాయి. అది కూడా టయానికి వెళ్ళి తినటం జరిగింది. ఆ టైంలో బాగా ఆకలితో ఉంటాం కాబట్టి బయట అక్కడ టిఫిన్ దొరకలేదు కాబట్టి దొరకదు. అది నిర్వహించడం అనేది చాలా సంతోషం అనిపించింది గురువు గారు. అలాగే అక్కడ అందరూ కూడా భోజనం చేసి రూమ్కి రూమ్ దగ్గరికి వెళ్ళటం జరిగింది. మిగతా సాధకులు అక్కడే ఉన్నారు. నేను మిగతా సాధకులు కొంతమంది రూమ్ చేరుకున్నాం. అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ తెల్లారగట్ట 4 మనకి అగ్ని ఆరాధనలో గురువు గారు అక్కడ ఎవరినైతే అగ్ని ఆరాధనలో అవకాశం కల్పించారో వారందరిని కూడా 4 అక్కడ రెడీగా ఉండాలని చెప్పడం జరిగింది. అయితే నేను కూడా మిగతా సాధకులతో పాటు నేను కూడా రెడీ అయ్యి తెల్లారగట్ట చేరుకున్నాను. అలాగే అక్కడ అగ్ని ఆరాధన కూడా గురువుగారి దగ్గర ఉండి మాకు కల్పించారు అవకాశం. ప్రతిసారి ఈ 2 అన్న సంతర్పణలో శ్రీకాళహస్తి అలాగే ఇక్కడ వేములవాడ దేవాలయం కూడా అక్కడ అన్న సంతర్పణలో కూడా అగ్ని ఆరాధన గురువుగారి దగ్గర ఉండి చేపించడం చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం అనిపించింది. ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఏ అవకాశం ఇవ్వాలి అనేది కూడా గురువు గారు చక్కగా చెప్పి వారందరినీ కూడా చక్కగా నిర్వహించడం జరిగింది. అలాగే అగ్ని ఆరాధన అయిపోయిన తర్వాత వంట కార్యక్రమం మొదలు పెట్టాము. శ్రీకాళహస్తిలో గురువు గారు వచ్చి ఉన్నారు కాబట్టి అక్కడ అందరిని అబ్జర్వ్ చేసి ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరికి కూడా మాస్క్ అలాగే చేతి గ్లౌజులు తలకి క్యాప్ అనేది కంపల్సరీ ఉండాలని అక్కడ అన్న సంతర్పణలో కూడా అన్ని ఫస్ట్ మనం పొయ్యిలు ఇచ్చి పాలు పొంగిచ్చాము. అయితే ముందు రోజు గురువు గారు దేవి దేవతల దర్శనాలు కూడా అక్కడ ఉన్నటువంటి జాగ్రత్తలు ఆ దేవి దేవతల దర్శనాలు ఎట్లాగా అనేది ముందుగానే గురువు గారు ప్రతిసారి కూడా చెప్తూ ఉంటారు. రేపు జరగబోయే అన్న సంతర్పణ కార్యక్రమంలో ముందు రోజే గురువు గారు జాగ్రత్తలన్నీ చెప్పటంతో మాకు ఏదైనా ఉన్నా కూడా అది జాగ్రత్తలు పాటించటం వల్ల ప్రతి అన్న సంతర్పణలో కూడా జాగ్రత్తగా చేయగలుగుతున్నాము. అది స్వయంగా గురువు గారి రూపంలోనే అమ్మవారు అలాగే అయ్యవారు కూడా వచ్చి చెప్తూ ఉంటారు కాబట్టి అది చాలా బాగా అనిపించింది. అలాగే దేవి దేవతలు ఈసారి శారద అమ్మవారు వస్తారు వంటకాడని చెప్పారు. అలాగే కొన్ని దర్శనాలు కూడా గురువు గారు చెప్పారు. అక్కడ ఏ కూరగాయలు పాడవటము లేకపోతే ఏంది అనేది కూడా గురువు గారు చెప్పారు. అలాగే పాలు పొంగిచ్చేటప్పుడు హనుమంతుల వారు అలాగే అక్కడ ఉన్నటువంటి
ఆహ్, దేవతలు గూడా వస్తారని జెప్పారు. అది గూడా స్వయంగా దర్శనం జేసుకోవటం జరిగింది. అయితే నేనైతే హనుమంతుల వారే కొండ ఎత్తి ఆహ్, వారు ఎలా అయితే ఎగురుతూ వస్తారో అలాంటి రూపం కనపడింది. ఇంకోటేందంటే శారద అమ్మవారు, అలాగే మన పీఠంలో అమ్మవారు గూడా ప్రతిసారి గూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. అయితే కంపల్సరీ మన పీఠంలో అమ్మవారైతే కంపల్సరీ అక్కడ దర్శనం ఇస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సూక్ష్మ రూపాల్లో కొన్ని దుష్ట శక్తులు గూడా వస్తాయో లేవో తెలీదు గానీ, మన గురువుగారి రూపంలో అలాగే అక్కడ ముందుగానే ప్రొటెక్షన్ ఇచ్చేది పీఠం అమ్మవారే గాబట్టి నేనైతే అది అబ్జర్వ్ జేశాను. ఆ 2 దర్శనాలైతే పాలనలో చాలా స్పష్టంగా అనిపిచ్చింది. చాలా సంతోషం అనిపిచ్చింది. అలాగే పాలు పొంగిచ్చాము. అలాగే పులిహార రైస్ గూడా రెడీ జేసి అన్నీ ఆరబెట్టాము. అలాగే పాయసంలో గూడా గురువుగారు జాగ్రత్తలు జెప్పారు. అది గూడా చేయటం జరిగింది. ఆహ్, ఆహ్, అట్లాగే దద్దోజనంలో గూడా గురువుగారు చెప్పారు. చెప్పిన ప్రకారమే అన్నీ గూడా ఆహ్, జాగ్రత్తలు చూసుకోవటం జరిగింది. అలాగా అక్కడ అన్న సంతర్పణ కార్యక్రమంలో అన్నీ గూడా నైవేద్యాలు రెడీ అయినియి. ఇక గురువుగారు గూడా అక్కడ రావటం జరిగింది. ఎవరికి ఏంది అనేది గూడా వడ్డానం విషయంలో గానివ్వండి, అలాగే అక్కడ ఏ ఏ పని ఎవరికి అనేది గూడా గురువుగారు చేపియటం జరిగింది. ముందుగా నేను అనుకున్నాను అక్కడ పొద్దున్నే స్టార్టింగ్‌లో జనసంచారం అయితే ఏది లేదు. ఏమీ లేవు. ఎవరు గూడా రాలేదు. ఆహ్, నేను ఏందా అనుకున్నాను. అటుపక్క బెడితే బాగుండేదేమో అనుకున్నాను గానీ, అక్కడ స్వయంగా గురువుగారు ఎప్పుడైతే అక్కడికొచ్చి ఆహ్, అన్నీ చూసారో, చూడటం వల్ల జనం గూడా గుంపులుగా రావటం చాలా సంతోషం అనిపిచ్చింది. ఈ పర నై నైవేద్యం గూడా ప్రతి ఒక్కళ్ళకి గూడా తిన్నంత వడ్డిచ్చండి అని గురువుగారు చెప్పటం. అలాగే అక్కడ ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళందరికి గూడా ఆహ్, తీసుకెళ్ళే వాళ్ళకి గూడా పెట్టిచ్చి పంపించండి అనటం అది చాలా సంతోషం అనిపిచ్చింది. ప్రతి ఒక్కళ్ళు గూడా సంతోషంగా చాలా ఆహ్, ఎవరు బాధపడకుండా కడుపు నిండా భోజనం అనేది మనం ప్రసాదం రూపం గాకుండా భోజనం అనేది పెట్టి పంపియటం జరుగుతుంది. అందరూ గూడా సంతోషంగా పెట్టుకొని ఎళ్తున్నారు. భోజనాలు గూడా చాలా బాగున్నాయని ప్రతి ఒక్క నోట గూడా విన్నాను. నేను తిన్నాను గాబట్టి అన్నీ గూడా బాగున్నాయి. చాలా అద్భుతంగా వచ్చినియి. పాయసం గానివ్వండి, అలాగే పులిహోర గానివ్వండి, కూడా బాగా అద్భుతంగా వచ్చినియి. ఆహ్, అలాగే అక్కడి నుంచి అన్న సంతర్పణ కార్యక్రమంలో అన్నీ గూడా అక్కడ చేసేటువంటి ప్రతి ఒక్కళ్ళకి గూడా గురువుగారు అవకాశం కల్పించారు. హ్మ్. అది చాలా సంతోషం అనిపిచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ అన్న సంతర్పణ కార్యక్రమం అయిపోయింది. అయిపోయిన తర్వాత అందరూ గూడా ఇంకా మళ్ళీ రూమ్ కాడికి చేరుకున్నారు. అక్కడ చేరుకోగానే మళ్ళీ గురువుగారు ఎవరికి ఏ సందేశాలు గాని, ఎవరికైనా ఏదైనా ప్రశ్న ఉంటే అది చెప్పండని గురువుగారు అడిగల్లా ఆహ్, ప్రతి ఒక్కళ్ళకి గూడా అవకాశం కల్పించారు. అది చాలా సంతోషం అనిపిచ్చింది. ఏదైనా సమస్యలున్నా గూడా గురువుగారు అడగటం అనేది అది లైవ్‌లో దగ్గరుండి అడగటం అనేది చాలా సంతోషం అనిపిచ్చింది. ఒక పీఠంలోనే మనం గురువుగారు సమక్షంలో అందరం గూడా అక్కడ ఎవరికున్న సమస్యలు, ఎవరికున్న బాధలు వాళ్ళు చెప్పుకొని గురువుగారు దానికి సొల్యూషన్ చెప్పటం అనేది గూడా చాలా బాగా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు గూడా ఆడ ఆహ్, చెప్పి ఆహ్, పర్సనల్ అడిగల్లా తెలుసుకున్నారు. ఆహ్, అలాగే అక్కడ నాకు ఇక్కడ మళ్ళీ బయలుదేరాలి గాబట్టి నేను ఆల్రెడీ హ్మ్. రవితేజ గారు అలాగే నేను గూడా అక్కడి నుంచి బయలుదేరాము. విజయవాడ రావాలి. వారేమో రాజమండ్రి వెళ్ళాలి గాబట్టి నేను విజయవాడ కొద్దిగా వర్క్ ఉంది. దానికోసం అనేసి నేను అక్కడి నుంచి బయలుదేరాను. ఎమ్మటెమ్మటే ఎళ్ళగానే అక్కడ ఆహ్
టిఫిన్ చేసుకున్నాం బయట. మళ్ళీ ఎమ్మటే బస్సు ఎమ్మటే దొరకటం, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయాము. అలాగే వరంగల్ దిగగానే ట్రైన్ అయితే అక్కడ మంచిగా లేట్గా ఉందన్నారు, కానీ ఎమ్మటే తమిళనాడు ఉంది అన్నారు. దాంట్లో సీట్లు ఉంటాయో లేవో అని సందేశించాం, కానీ ఎమ్మటే అది ఎక్కాము. ఎక్కగానే మరి సీట్లు కూడా ఖాళీగానే ఉన్నాయి. అంటే ఎవరో ఇద్దరు ఆ, ఉన్నారు, కానీ వాళ్ళు అవకాశం ఇచ్చారు మా ఇద్దరికి కూడా కూర్చోండి. చాలా సంతోషం అనిపించింది. అంటే బాగా ఫుల్ రేస్ గా ఉంది. అంటే ఫుల్ గా ఉన్నారు జనం కూడా. కానీ మా ఇద్దరికి ఎందుకు కేటాయించారు. ప్రతిసారి కూడా నేను ఆ, వెళ్ళి అన్న సందర్భంలో వెళ్ళి ఈ వస్తూనే ఉంటాను. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కూడా పడలేదు. ఎందుకంటే ఇంటికాడ నుంచి బయలుదేరిన కాడ నుంచి అక్కడ సంతర్పణ కార్యక్రమం ముగించుకొని మళ్ళీ ఇంటికి చేరేదాకా కూడా గురువు గారు ఈ యొక్క ప్రొటెక్షన్ మనకు ఉంటుంది కాబట్టి ఈ నాకైతే ప్రతిసారి కూడా చాలా సంతోషం అనిపించిద్ది. నేను ఏ భయం గాని, భయం గాని ఏది కూడా ఏ టెన్షన్ కూడా లేకుండా వెళ్ళి వస్తూ ఉన్నాను. అలాగే చాలా సంతోషం అనిపించింది. అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి చేరుకున్నాను. అడిగితే రాజేష్ గారు నమస్కారం నమస్కారం అండి. అండి. అయితే ఇప్పుడు వరకు మీరు చాలా అన్న సంతర్పణలు చేశారు. అంటే వేములవాడకి ఇంత ముందు చేసిన దానికి మీకు తేడా ఏమన్నా అనిపించిందా? అంటే ప్రతి దానికి మనకు ఒక ప్రత్యేకత ఉంటది ప్రతిసారి. ఈసారి మీకు ప్రత్యేకత ఏమనిపించింది? గురువు గారేనండి. ఎందుకంటే ప్రతిసారి కూడా మనం ఇల్లు చేస్తూ ఉంటాం కాబట్టి కొద్దిగా టెన్షన్ గా ఉండేది. గురువు గారు చెప్పినా కూడా కొద్దిగా ఎక్కడో టెన్షన్ గా హడావుడిగా ఉండేది. కనీసం అదే అగ్ని ఆరాధనలో లేట్ అయ్యేదండి బాగా. ఒక కనీసం హాఫ్ అన్ అవర్, అంటే అందరూ గజిబిజిగా అయిపోయేవారు ప్రతి ఒక్కరు కూడా. ఎవరు ఏం జేయాలో అనేది అక్కడ కేటాయించిన వాళ్ళు గూడా గజిబిజి అయ్యేవాళ్ళు. ఎటు పొయ్యి పెట్టాలి ఏందనేది. గురువుగారు సమక్షంలో అంటే గురువుగారు ఉన్నారు గాబట్టి అగ్ని ఆరాధనలు గూడా టకటక అయిపోవటం. అక్కడ గురువుగారు జెప్పి ఎమ్మటే, అంటే ఏ టెన్షన్ లేకుండా, ఎంత ఇబ్బంది లేకుండా అనేది చాలా అదేనండి. అది చాలా బాగా అనిపిచ్చింది. గురువుగారు ఇది రెండోసారండి. పోయినసారి శ్రీకాళహస్తిలో గూడా అక్కడ గూడా అంతే. ఏ టెన్షన్ అయితే నేను తీసుకోలేదు. చాలా అద్భుతంగా ఏ భయం లేకుండా చాలా అద్భుతంగా ఆహ్, ఫాస్ట్‌గా అయిపోయింది పని గూడా. అక్కడ గూడా అంతేనండి. చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. అంటే గురువుగారు ముందే వచ్చి అన్ని అగ్ని ఆరాధన జేయటం, అక్కడ ఉండేటోళ్ళు అందరూ గూడా ఎవరి పని ఏంది అనేది గూడా గురువుగారు లైవ్‌లో దగ్గరుండి కేటాయిస్తున్నారు గాబట్టి, ప్రతి ఒక్కళ్ళు గూడా, అంటే ఎవరి పని ఏంది అనేది గూడా చేస్తున్నారండి. అది చాలా బాగా అనిపిచ్చింది. అదే రాజేష్ మామూలుగా అయితే అక్కడ నీకంత టెన్షన్, అయోమయం. ఏం అవును. జరుగుతదో అంత అయిపోయేంత వరకు కూడా అంతా గందరగోళం పరిస్థితిలో ఉంటావు. శ్రీకాళహస్తికి అంచి నేనున్నప్పటికి, నేను లేనప్పటికి తేడా ఏంటి? అన్న వడ్డన కాదు వంట విషయంలో గాని, ఏదైనా సరే నీలో బాగా మార్పు గాని, నీకు బాగా అనిపించింది గాని విషయం ఏంటి వంట విషయంలో? నేను ఉండటం వల్ల, నేను లేకపోవటం వల్ల డిఫరెన్స్? అగ్ని ఆరాధనలు గురుగారు. ఇప్పుడు అగ్ని ఆరాధనలు మీరు అక్కడ చూసుకుంటే, అరుణాచలం చూసుకుంటే అదే టైం ఇచ్చారు 4 గంటలకి. మనం అగ్ని ఆరాధన కనీసం 2 గంటలు పట్టిందండి. 6 అయింది. అంటే 2 గంటలు లేట్‌గా, అంటే గజిబిజి అయిపోయారు. ఒకటి పెట్టకపోయి ఇంకోటి, ఇంకోటి పెట్టకపోయి. అసలు మీరు శ్రీకాళహస్తిలో గానివ్వండి, అక్కడ వేములవాడ గూడా రావటం వల్ల మాకు చాలా ఈజీ అనిపిచ్చిందండి. ఎందుకంటే ఎవరికీ ఏ టెన్షన్ గూడా లేదు. మీరే కేటాయిస్తున్నారు. ఎవరి పని ఏందనేది అక్కడ చేపిస్తున్నారు. అసలు 10 నిమిషాల్లోనే అగ్ని ఆరాధన అంతా అయిపోతుంది గురువుగారు. పావుగంటలోనే అంతా అగ్ని ఆరాధన అయిపోతుంది. మామూలుగా మీరు రాకపోతే కనీసం అరగంట, గంట సేపు పట్టేది గురువుగారు మాకైతే. అలాగే అక్కడ హ్మ్, పట్టిసీమ గాదు, అక్కడ చూసుకుంటే అక్కడ గూడా అంతే. ఆహ్, ఎక్కడైనా సరే కనీసం గంటన్నర, గంట అయితే కంపల్సరీ పట్టేది గురువుగారు. దానివల్ల ఏందంటే లేట్ అయిపోయేది. అలాగే జాగ్రత్తలు గూడా మీరుండబట్టేందంటే నాకు గూడా కొద్దిగా టెన్షన్ అనేది ఏమి ఉండేది గాదు. ఎందుకంటే గురువుగారు దగ్గరున్నారు గాబట్టి లైవ్‌లోనే, అంటే మీరు లేపోయినా చేస్తారు గాబట్టి మీరు ఉండటంను, దగ్గర అన్న సందర్భం దగ్గరుండి మీరు చేపియటంను, మామూలుగా చెప్పడం అంటే మేము గజిబిజి అయిపోయేవాళ్ళం. ఒకటి పెట్టకపోయి ఇంకోటి, ఇంకోటి పెట్టకపోయి ఇంకోటి అట్లా.
అంటే దేనికి దానికి గజిబిజి అయిపోయేవాళ్ళం గురువుగారు. మీరు ఉండటం వల్ల మూలంగా ఏంటంటే తొందరగా అయిపోతుంది. అలాగే అన్న సంతర్పణలో గూడా వడ్డానం విషయంలో గూడా ఎవరికి ఏందనేది దగ్గరుండి మీరు చెప్పటం. అక్కడ ఎంత గొడవైనా గూడా అది ఏది లేకపోవటం అది చాలా బాగా అనిపిచ్చింది గురువుగారు. నాకైతే అదే అనిపిచ్చింది. మొత్తానికి ప్రస్తుతానికి. ప్లస్ ప్లస్సే గురువుగారు. ఎందుకంటే ముందుగానే మీరే వచ్చి ముందు రోజే అక్కడ గిన్లు గూడా మీరే చూసి అన్నీ జేస్తున్నారు. శ్రీకాళహస్తిలో గానివ్వండి, అలాగే అక్కడ గూడా గిన్నెలన్నీ మీరే చెక్ చేస్తున్నారు. ఎట్లా ఏందనేది. దానివల్ల నాకు కొద్దిగా ఉపయోగకరంగా ఉంది. అలాగే వాటర్ విషయంలో గానివ్వండి, అక్కడ అన్ని సదుపాయాలున్నాయండి గురువుగారు. అలాగే ఆహ్, మీరు లేపోతే కొద్దిగా లేట్ అయ్యేదేమో. వాళ్ళని ఎత్తుక్కోను, ఈళ్ళని ఎత్తుక్కోను, ఇటు అటు తిరిగి అయన్నీ చేసేది కొద్దిగా లేట్ అయ్యేదేమో. ఉండటం వల్ల అన్నీ గూడా సరుకులు గూడా అన్నీ వచ్చినాయా లేదా అని మీరే అన్ని దగ్గర చూస్తున్నారు. ఈ 2 సార్లు గూడా నేను గమనిచ్చాను గురుగారు. దానివల్ల నాకు చాలా బాగా అనిపిచ్చింది గురుగారు. ఏందంటే మెయిన్ మనం ఎళ్ళేది మన కార్యక్రమాన్ని బట్టి నేను కనీసం దర్శనానికి గూడా అంత ఇంపార్టెంట్ ఇవ్వను. ఎందుకంటే సూక్ష్మ రూపంలోనే అక్కడే దేవీ దేవతలందరూ గూడా అన్న సంతర్పణ కార్యక్రమంలో వస్తారు గాబట్టి, నేను ఆహ్, అంతగా గుడిలోకెళ్ళి దర్శనాలనేది అంతగా చేద్దాం అనుకున్నాను గానీ, అంతగా అనుకోలేదు గురుగారు. ఎందుకంటే అన్న సంతర్పణనే మెయిన్ గాబట్టి, అక్కడే వచ్చి దేవతలు గూడా అందరూ అక్కడే మనకి ఆహ్, వాళ్ళ స్పర్శ అనేది తగిలిద్దని ఈ నేననుకున్నాను. దానివల్ల ఏందంటే, అదే గురుగారు మీరు ఉండటం వల్ల కొద్దిగా ప్లస్సే గురుగారు. మైనస్ అయితే కాదు. ప్లస్సే. చాలా ఎందుకంటే ముందే చూస్తున్నారు. ఎవరు ఏంది అనేది కూడా ప్రతి ఒక్కళ్ళకి మీరుండటం వల్ల అంటే అందరూ చేస్తారు. ఎవరి పనులు వాళ్ళు జేస్తున్నారు. కాదంటలేదు. కాపోతే మీరు ఉండటం వల్ల ఇంకా ఫాస్ట్‌గా అయిపోతుంది గురువుగారు అది. అంటే నలుగురు కాకుండా గుంపు గాకుండా ఎవరి పనులు వాళ్ళు జెప్తున్నారు. అందరూ గూడా అన్నీ చేస్తున్నాం. గురుగారు. నేను ఉండటం వల్ల ఇబ్బంది పడ్డ సన్నివేశాలేమైనా ఉన్నాయా? ఏం లేదు గురుగారు. నేనైతే అసలు ఏమి ఇబ్బందయితే పడలేదు గురుగారు. గురువుగారున్నారు అని అదే గాని నేనైతే ప్రతి అన్న సందర్భంలో గూడా ఇబ్బందేం లేదు గురుగారు. కాతే ఈ రెండిట్లో గూడా ఇంకా ఎక్కువ ఫాస్ట్‌గా పనయ్యేది గురుగారు. మామూలుగా అయితే 12 అయ్యేది అన్న సంతర్పణ 11:30, 12 అయ్యేది. 9:30 కల్లా అంతా ఇది ఉండటం, ప్రసాదాలు గూడా అన్నీ ఉండటం, 11:30 కల్లా అన్నీ అసలు గిన్నెలు గూడా తోమేసేస్తున్నాం గురుగారు. దానివల్ల చాలా బాగా అనిపిచ్చింది గురుగారు. మీరు ఉండటం వల్లే అది ఇంకా తొందరగా ఫాస్ట్‌గా అయిపోతుందనేది నేను గమనిచ్చాను గురుగారు. ముందు రోజు రాత్రి భోజనాలు చేయటం గాని, పెట్టటం, తినటం గాని అసలు అందరూ ఒక గ్రూపు కూర్చొని వనభోజనాలు తిన్నట్టు తిన్నారు. అసలు ఏమనిపించిందా అక్కడ? అందులో నీ పాత్ర లేకుండా అంటే ఉడికింది మొదటిసారి నాకు తెలిసి. చాలా నువ్వున్నావు బావుంది. నువ్వు లేకుండా వండింది ఇదే అనుకుంటా. నువ్వు ఉండి కూడా నువ్వు లేకుండా వండింది. ఇదేనా? ఆ! చాలా అవును గురుగారు. చాలా బాగా అనిపిచ్చింది. అంత గూడా రైస్‌గా ఆ టైంలో గురువుగారు అసలు బయట గూడా ఏం లేవు. టిఫిన్‌లు గూడా ఏం లేవు. అసలు చేపిచ్చడం అనేది నాకు చాలా సంతోషం అనిపిచ్చింది గురువుగారు. ప్రతి ఒక్కళ్ళు గూడా కొద్దిగా ఆకలితో ఉంటారు. మీరొచ్చి ఆ రైస్ చేపిచ్చటం, కర్రీ చేపియటం, అది పప్పు చాలా బాగా అయి గూడా చాలా బాగా రుచిగా చాలా బాగున్నాయి గురువుగారు. చాలా బాగా అనిపిచ్చింది. అలాగే ఇదే విషయంలో అక్కడ అరుణాచలంలో మేము జేసినప్పుడు అసలు ఎవరికి వాళ్ళు గజిబిజి అయిపోయి భయం నాకైతే భయపడ్డాను గురువుగారు. ఏందంటే బాగా టెన్షన్ పడిపోయా. బీపీ గూడా పెరిగిపోయింది నాకక్కడ. ఎందుకంటే అందరూ ఎవరికి వాళ్ళు కేకలేయటం. తొందరగా గానియండి ఇది, అది అనటం. ఇదే అరుణాచలంలో చాలా టెన్షన్ పెట్టారు. ఎక్కడైతే అసలు టెన్షన్ లేకుండా సింపుల్‌గా అయిపోయింది గురువుగారు. మీరు ఉండబట్టి అదే మీ గురువుగారు ఉండటానికినో, లేకపోతే తేడా అదే అనుకున్నా గురువుగారు. దగ్గరుండి చేపియటం వల్ల చాలా, చాలా అద్భుతంగా చాలా బాగొచ్చింది. ఫుడ్ గూడా చాలా బావుంది. ఆ టైంలో దొరకటం అనేది మా అదృష్టం. మీరు అందరి ఆకలి తెలుసుకొని చేపియటం అనేది మన సాధకులు చాలా సంతోషం అనిపిచ్చింది గురువుగారు. చాలా నీ బావుంది. నీ చేతి వంట బాగుందా? అక్కడ ఉడికింది బాగుందా? నిజం నా చెప్పాలి. చేతితే మన పాత్రనే. మన పీఠంలో ఏందంటే అమ్మవారు, అయ్యవారు మీ రూపంలోనే వచ్చి చేపియటమే తప్ప, నేనెక్కడది ఇప్పుడు బయటనుకోండి అది వేరే విషయం అనుకోండి. పీఠంలో ఏందంటే అమ్మవారే వచ్చి ముందుగానే వారే చేస్తారు గాబట్టి, నేనైతే అదే ఉద్దేశంతో ఉంటాను గురుగారు. చాలా బాగుంది. చాలా అద్భుతంగా. నేను జేసిన దానికన్నా చాలా అద్భుతంగా వచ్చింది గురుగారు.
పప్పుచారు అయితే చాలా బాగుంది గురుగారు. 2 సార్లు, 3 సార్లు యేసుకొని తిన్నాను నేను గూడా. చాలా ఆకలి 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 దాంట్లో దప్పికలు చాలా టేస్ట్ గూడా చాలా బాగుంది. అట్లా అనిపించింది. చాలా బాగా ఎలా జరిగింది? ఫైనల్‌గా బాగా వేములవాడ అనగానే బాగా గుర్తుండిపోయే సన్నివేశాలేమున్నాయి? మనసుకి హత్తుకునే సన్నివేశాలు గాని గుర్తుండిపోయాయి అనగానే గుర్తొచ్చాయి. అదే మీరు అక్కడ ప్రతి ఒక్కళ్ళకి చెప్పారు. ఆహ్, ఏ ఆ స్వాములు రావటం, అలాగే బాబా గురించి మీరు జెప్పారు. చాలా అద్భుతంగా, చాలా బాగా అనిపించింది గురుగారు. అది ఒకటే అక్కడ అన్న సందర్భంలో గూడా ఆహ్, సన్నివేశాలంటే అన్నీ బాగా గుర్తొచ్చాయి అదే గురుగారు. ఏందంటే పాలల్లో ఆంజనేయ స్వామిని దర్శనిచ్చే దర్శనం భాగ్యం అనేది అది నాకు కలిగింది గురుగారు. అలాగే స్వాములకి మీరేదైతే చెప్పారో అది చాలా బాగా అనిపించింది గురువుగారు. ఈ రెండే. హ్మ్. మిగతా అయితే అన్నీ మామూలుగానే అనిపించినియి గురువుగారు. బాగా కష్టం వంటలో మీకు బాగా కష్టం అనిపించిన సన్నివేశాలేమైనా ఉన్నాయా? ద్రాక్షారామం ఏం తర్వాత ఇక్కడ ఏదన్నా అలాంటియేమైనా ఎదుర్కొన్నావా? గురుగారు అసలు ద్రాక్షారామంలో గూడా అది గాని కాతే ఈ మన పులిహోర అన్నం రైస్ వండేటప్పుడు ఏందంటే కొంచెం పెద్ద గిన్నె పెట్టాను గురుగారు. పెట్టినప్పుడేందంటే, ఆ బుట్టలో నుంచి కింద వాటర్ కారలేదు. అయితే మనోళ్ళేందంటే, ఖాళీ అవ్వాలి గాబట్టి ఎమ్మటెమ్మటే పెట్టేశారు. నేను కొంచెం రైసు గెంజిగా ఉంది గదా! మెత్తపడిందేమో అనుకున్నా గాని, తర్వాతేమో చల్లారిన తర్వాత ఇక మామూలుగా యథావిధంగా వచ్చింది. అది మామూలే. నేనైతే భయపడిన సన్నివేశాలైతే ఏం లేదు. టెన్షన్ పడింది గూడా ఏం లేదు గురువుగారు. అంతా ఇక అమ్మవారు, గురువుగారే జూసుకుంటారనే దాంట్లోనే ఉన్నాను. ఎందుకంటే ద్రాక్షారామంలో అయితే మొత్తం అసలు 2 కలర్‌లొచ్చినియి. ఒకటేమో బాగా మెత్తపడిపోయి పెరుగన్నంలాగా అయింది పులిహార. అదైతే బాగా గుర్తుండిపోయేది అది. ఎక్కడైతే నాకు అట్లా ఏం లేదు గురువుగారు. అంత మామూలుగానే అసలు నేను అక్కడ శ్రీకాళహస్తిలో గూడా అంతగా నాకేం అనిపియలేదు గురువుగారు. అలాగే ఎక్కడ గూడా ఏం అనిపియలే. ఎందుకంటే ఇక అట్లా ఎళ్ళిపోయిందంతే. నేనైతే ఏది గూడా అబ్జర్వ్ చేయలేదు గురుగారు. టేస్ట్ గాని, అది గాని యథావిధంగానే వచ్చేస్తుంది. అంతే గురుగారు. ఇక పాయసమే హైలైట్ గురుగారు. పాయసం అది ఎక్కడ పెట్టినా ఇక పాయసం చాలా అద్భుతంగా వస్తుంది. అవును గురుగారు. ఆ టేస్ట్ అనేది అసలు కుర్మా కుర్మా గూడా ముందు మనం చేసే కుర్మా గూడా చాలా టేస్ట్‌కొస్తుంది గురుగారు. నేను బయట జేసినవి గూడా అంత రాదు గానీ, అసలు ఒకటని గాదు గురుగారు ప్రతి ఐటెమ్ గూడా. ఎందుకంటే ఇన్ని అన్న సంతర్పణలో గూడా నాకు బాగా అనుభవం కలిగిందేందంటే ద్రాక్షారామం. అక్కడ పులిహోర అయితే మొత్తం ఫెయిల్ అయిపోయింది గురుగారు. ఆ ఫెయిల్ అయిపోయిన పులిహోర మొత్తం యథావిధంగా వచ్చి ఆ టేస్టు అసలు నేను ఎంత అదిగా అంటే అలాగే కుర్మా విషయం గానివ్వండి అన్నీ గూడా అసలు పాడైపోయింది గదా! ఇంకా ఇంత అద్భుతంగా ఎట్లా వచ్చిందని నేను ఇంకా ఇప్పటిదాకా గూడా అలాగే మైండ్‌లో ఉండిపోయింది గురుగారు అది. నా జీవితంలో అంతే మైండ్‌లో ఉండిపోద్ది. అసలు మొత్తం ముద్ద ముద్ద అయిపోయింది పులిహోర అయితే. మేమైతే భయపడ్డాం. కలర్ గూడా మామూలుగా గులాబీ కలర్ వచ్చేసింది ఒక టైపు. ఒకవైపేమో పసుపు కలర్ వచ్చింది గురుగారు. ఆ 2 గూడా నేనైతే చాలా భయపడ్డాను గురుగారు. అసలు పాడైపోద్దేమో ఏంది? అని ఆ పరీక్ష అనుకున్న తర్వాత చూస్తే యథావిధంగా ఎట్లయితే పులిహోర వచ్చిద్దో, అది ఇది కలిపి మొత్తం క్లైమాక్స్‌లో మీరేదైతే కొన్ని రిమిషన్‌లు జెప్తారు గురుగారు. తిప్పేసి పడేసేయండి అంటారు. ఆ తర్వాత అన్నీ గూడా యథావిధంగా ఆ టేస్ట్ రావటం గానీ, ఒకవేళ ఉప్పు, కారాలు తగ్గినా మీరేందంటే చూసి చెప్పేస్తారు గురుగారు. దీంట్లో ఉప్పు వేయలేదని. అలాగే 2, 3 అంతకుముందు అమరావతిలో చూసుకుంటే పెరుగన్నంలో నేను ఇదెయలే. సా సాల్ట్ ఎయలేదు. మీరు చూసి చెప్పేదాకా గూడా మాకు తెలీదు గురుగారు. తర్వాత నేనే చెప్పాను. కిషోర్ గారు కలిపారు అది. అలాగే కాశీలో చూసుకుంటే కుర్మాలో నేను సాల్ట్ ఎయలేదు. తర్వాత మీరు జెప్పిన తర్వాత సాల్టేసాను గురుగారు. ఆ సాల్టేసిన తర్వాత అసల యథావిధంగా మీరు లాస్ట్‌లో అన్నీ చూసుకొని మీరు చెప్తున్నారు గానీ, మేమంతా పాత్రులమే అంత. అక్కడ వచ్చిన వాళ్ళంతా గూడా ఎవరు ఎంత పెద్ద మాస్టర్ అయినా సరే, అది ఆహ్, దాన్ని బట్టి ఇన్ని లెక్క ఎట్లా అని మనం చేస్తున్నాం గానీ, టేస్ట్ విషయంలో వస్తే అది బయట గూడా అంత టేస్ట్ ఉండదు గురువుగారు. ఎందుకంటే నేను జూస్తున్నాను గదా! నేననే గాదు మిగతా వాళ్ళందరూ గూడా తినొచ్చు. వాళ్ళు చూడొచ్చు. కానీ ఆ టేస్ట్ అనేది రాదు గురుగారసలు. చాలా అద్భుతంగా వచ్చింది ఆ టేస్ట్ కూడా.
మీరేదైతే లాస్ట్‌లో మళ్ళీ చూసుకొని అన్నీ జేయటం వల్ల అది అట్లా ఆ టేస్ట్ అనేది వచ్చేసిద్ది గురువుగారు. ఇప్పటి వరకు ఒక 10 అన్న సందర్పంలో అటెండ్ అయి ఉంటావు గదా! ఇది 11ది గురుగారు వేములవాడ. అయితే అన్ని అన్న సందర్పంలో నీకు బాగా దీని నుంచి బయటపడితే బాగుండురా బాబు! ఇంగసలు చావు బతుకుల మధ్య కొట్టాడిన వంట ఏది? ఏ అన్న సందర్భం జరిగింది? చావు బతుకులుంది. అంటే నేను చచ్చిపోతున్నానురా బాబు! అని అలాంటి సిట్యుయేషన్ ఎక్కడ ఎదురైంది? అది ఎదురైంది ద్రాక్షారామంలోనే గురువుగారు. ద్రాక్షారామంలోనే పులిహోర మొత్తం ఫెయిల్ అయిపోయింది. మొత్తం గెంజి పట్టేసి మెత్తపడిపోయింది గురువుగారు. ఆడైతే భయపడ్డాను నేను. అదే తర్వాత మిగతా చోట ఇక్కడ గూడా నేను అ మిగతా అటువంటి ఎక్కడ తీసుకోలేదు గురుగారు. ఏదో ద్రాక్ష ఊరికొచ్చింది. ఊరికే ఏదో చిన్న చిన్నయి తప్ప పెద్దగా వచ్చిందయితే మటుకు ద్రాక్షారామమే. అంతే గురుగారు. చిన్న చిన్నయంటే ఈ ఉప్పు కారాలనే కొద్దిగా ఒక్కోసారి హడావుడిలో 2 చోట్లేమో ఉప్పు దానికేమో దద్దోజనానికెయలేదు. ఇంకో చోటేమో కర్రీకెయలేదు గురుగారు. ఆ రెండే. మిగతా చోటయితే నేనంతగా టెన్షన్ పడలేదు గానీ, బాగా అసలు ఇంకా ఏముంది ఇంక అయిపోతానేమో అన్న భయపడ్డాను. చాలా భయపడ్డాను గురుగారు. అది అందరు తిని బాగుంది, చాలా అద్భుతంగా ఉందని చెప్పేదాకా గూడా నాకు టెన్షనే గురుగాడు. అంత భయపడ్డాను. ఏమైద్దో ఏందో అని. జీవితంలో 2 మర్చిపోవేమో. ఒకటి పులిహార, ఒకటి ద్రాక్షారామం. అంతే గురుగారు. అంతేనా? అంతే గురుగారు. అది ఎప్పుడైనా నేను 2 సార్లో, 3 సార్లో ఎళ్ళాను గురుగారు ద్రాక్షారామం. అయితే ఈసారి ఎళ్ళినప్పుడు గూడా అదే గుర్తుకొచ్చిద్దేమో నాకు. మెయిను మనం చేసే ప్లేస్‌లో అదే కళ్ళెమ్మట కళ్ళెదురుగా తిరుగుతూ ఉంటదనమాట ఊహ. అంతే. మిగతా చోటయితే నేనెక్కడా టెన్షన్ పడిన సన్నివేశాలయితే ఏయి లేవు. ఎందుకంటే ముందుగానే మీరే చూస్తున్నారు. లాస్ట్‌లో క్లైమాక్స్‌లో ఏదైతే మనం అంతా అయిపోయిన తర్వాత మీకు మేము చెప్తామో, చెప్పిన తర్వాతే మరి మీరు చూసి దానికి ఏది ఎట్లా ఎయ్యాలి, ఎంతెయ్యాలి అనేవి గూడా చెప్తారు. ఒకవేళ మొన్న గూడా పులిహోరలో కొద్దిగా సాల్ట్ తగ్గింది. తగ్గినా మరి మీరు చూసి ఒక గిన్నెలోనే తగ్గింది. ఎందుకంటే దేనికి దాన్ని డిబేటివ్‌గా వేరు వేరుగా ఏశాను. ఏసిన తర్వాత మీరు ఒక గిన్నెలో చాల్లేదన్నారు. నాకు గూడా అదే డౌటు. తర్వాత మీరు చెప్పిన తర్వాత ఏసి మళ్ళీ కలిపాం గురుగారు. మరి అది మీకే సాధ్యం అది. ముందుగానే మీరే చూసి అన్నీ ముందు మీరే చెప్తున్నారు. మాదేం లేదు గురుగారు. అక్కడ పాత్రలో అందరం. ఎంత పెద్ద వంట జేసినా, ఎంత ఇది జేసినా గూడా అక్కడ మీ పైన లేనిదే, మీ ఆదేశం లేనిదే ఎవరిది గూడా ఏది జరగదనేది అక్కడ తెలుసు. ఎందుకంటే ఇంగా ఇప్పుడు చేసిన అన్న సందర్భంలో అన్నిట్లో నీకు బాగా కుదిరినది గాని, నీకు నీకు బాగా నచ్చింది గాని, వంట గాని, లేదంటే ఎక్కడ? ఏ అన్న సందర్భంలో నీకు బాగా టేస్ట్ బాగా అనిపించింది? ఫస్ట్ ప్లేస్ ఏది? అసలు ఫెయిల్ అయ్యటం గూడా అక్కడే టేస్ట్ గూడా అక్కడే వచ్చింది గురుగారు ద్రాక్షారామంలో నాకైతే. ఈ అన్నిట్లో గూడా. ఎందుకంటే ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ టేస్ట్ గూడా అంత అద్భుతంగా వచ్చింది. ఎందుకంటే స్వాములు గానివ్వండి, లోపల పూజారి, అర్చకులు గానివ్వండి, వాళ్ళు గూడా వచ్చి చాలా బాగుందని కవర్‌లో గూడా యేసుకొని ఎళ్లారు. పక్కన రవితేజ గారు గూడా ఉన్నారు. ఇంకా శీను గారు అందరూ ఉన్నారు. వాళ్ళు గూడా చూస్తున్నారు. వాళ్ళు వీడియోలు తీస్తున్నారు. మన హరికృష్ణ గారు వీళ్ళంతా గూడా చూస్తున్నారు. టేస్ట్ గూడా అంత అద్భుతంగా చాలా బాగొచ్చింది. ఏందంటే అట్లా ఫెయిల్ అయిపోయింది గూడా. ఫెయిల్ అయిపోయిందే మళ్ళీ టేస్ట్ అద్భుతంగా రావటం అనేది అది ఆశ్చర్యకరం. అదే ద్రాక్షారామయ్య గురుగారు. పాయసం? మిగతా చోట పాయసం గూడా అదే గురుగారు. పాయసం గూడా పాయసం ఆడ గూడా గూడా అక్కడే. ద్రాక్షారామమే అక్కడే పాయసం. చాలా అద్భుతంగా వచ్చింది గురుగారు ఆడ గూడా పాయసం. హ్మ్. 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 మిగతా చోట అన్నీ టేస్ట్‌లే ప్రతిది గూడా. పాయసం విషయంలో ఎక్కడ తీయటానికి లేదు. కాపోతే టేస్ట్ గూడా చాలా అద్భుతంగా వచ్చినియి. అదే ద్రాక్షారామంలో చాలా అద్భుతంగా వచ్చినియి గురువుగారు. నేనైతే టెన్షన్ గూడా పడ్డాను. ఏంది ఎట్లా అయిపోయిందని కొద్దిగా ఈ ఏపేటప్పుడు గూడా కొంచెం మాడుగా వచ్చింది గురువుగారు. ఒక గుప్పెడో ఏమో తీసి పక్కన ఏసాం మేము. అయితే అక్కడే గురువుగారు చాలా బాగా ఆహ్, ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ సక్సెస్ మరి మొదటిసారి గ్రూప్ డిస్కషన్ జరిగింది గదా! ఎలా అనిపించింది గ్రూప్ డిస్కషన్? చాలా బాగా అనిపిచ్చింది గురువుగారు.
ముందు రోజుల్లో ఈరోజు అవసరమా? ఎలా? దానివల్ల ఉపయోగం ఏంటి? చాలా ఉపయోగం గురుగారు. ఎవరికేదైనా ఇబ్బంది ఉన్నా, ఎవరికేదైనా గూడా చెప్పుకోవటం వల్ల అది చాలా బాగా అనిపిచ్చింది గురుగారు. గ్రూప్‌లో గూడా డిస్కషన్ గూడా చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళకి గూడా అలాగే ఉండాలని ప్రతి అన్న సంతర్పణలో గూడా ప్రతి నెల మనం నిర్వహించేటప్పుడు గురువుగారు ఉండి ప్రతి ఒక్కరికి గూడా అంటే ఎవరికి ఏ సమస్యలనేది గూడా మీరు చెప్పడం అనేది గూడా చాలా సంతోషం అనిపిచ్చింది. అలాగే పక్కన వాళ్ళు మన హిందుత్వం గురించి అంటే మన సనాతన ధర్మం గురించి ఇంకా అక్కడ ఉన్నటువంటి ఇక చుట్టుపక్కల మనమే పీఠంలోనే గాకుండా ఇంకా బయటోళ్ళు గూడా కొద్దిగా వచ్చి అక్కడ అన్న సంతర్పణలో ఏదైనా చెప్పినా అది చాలా బాగుండేదేమో అనుకున్నాను గురుగారు. ఎందుకంటే ఈ మన ధర్మం గురించి ఏదో చేస్తున్నారు, పూజ చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు గానీ అంటే అందరికి తెలుసు. అయితే నాకనిపిచ్చింది. అంటే అవగాహన కల్పించట్లేదు గురువుగారు. ఎందుకంటే మనది ఇది ఎట్లా, ఏంది అనేది. ఏ మాటకేందంటే బయటోళ్ళ గురించి ఆలోచిస్తున్నారు తప్ప, మన మన ధర్మం ఎట్లా అనేది ఎవరు చెప్పట్లేదు గురువుగారు. అలాగే గుడిలోకెళ్ళినా గూడా ఏదో దర్శనం చేసుకొని ఏదో 4 పేర్లు చెప్పుకొని కుటుంబ రక్షణ కోసం అనే చెప్తున్నారు గానీ, ధర్మం గురించి ఎవరు పాటించట్లేదు. దాని గురించి అవగాహన చెప్పట్లేదు గురుగారు. అక్కడ ఉన్నంత సేపు ఏదో దండం పెట్టుకొని బయటకొచ్చిన తర్వాత యథావిధంగా ఉంటున్నారు. అలాగే ఈసారి స్వాములొచ్చినా గూడా స్వాములకు గూడా ఏదైనా ఉపహారం అనేది ఎట్లా మన ధర్మం ఇది. మీరెట్లా జేయాలి ఇది అనేది గూడా ఏదైనా అంటే పీఠంలో సాధకులకే కాకుండా బయటోళ్ళకి గూడా 2 మాటలు జెప్తే చాలా బాగుండేదేమో అనుకుంటున్నా గురుగారు.